Now, today we are going to learn about the second topic of this eighth lesson, eighth class, energy from the sun. Energy from the sun. ఎందుకు ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే ద సన్ ఈజ్ ద స్టార్ విచ్ ఈస్ వెరీ నియర్ టు ద ఎర్త్, విచ్ ఈస్ వెరీ నియర్ టు ద earth, and it is giving the energy in the form of light and heat. ఈ సన్ అనేది ఒక స్టార్, నక్షత్రం. అది ఎర్త్కి చాలా దగ్గరగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది తన ఎనర్జీని ఎర్త్కి ఇస్తూ ఉంటుంది. ఎలా, ఏ రూపంలో ఇస్తుంది అంటే బై ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. Light and heat, and the sun is the principal energy of the whole solar system. Solar system lone ee sun అనేటువంటిది principal energy, that is it's a principal source of the energy that gives the energy, and the energy is giving. ఇక్కడ sun ఏం చేస్తుంది? sun is ఎనర్జీ ఈజ్ గివింగ్, ఇస్తూ ఉంది. ఎర్త్ ఏం చేస్తుంది? ఎనర్జీని తీసుకుంటూ ఉంది. ఇట్ ఈస్ రిసీవింగ్, ఇట్ ఈస్ సెండింగ్. సన్ ఏం చేస్తుంది? ఎనర్జీని వదులుతుంది, బయటికి పంపిస్తూ ఉంది. ఎర్త్ ఏం చేస్తుంది? తీసుకుంటూ ఉంది, రిసీవింగ్ చేసుకుంటుంది. సెండింగ్ ని మనము రేడియేషన్ అని పిలుస్తాం, రేడియేషన్. అండ్ రిసీవింగ్ ని మనము ఇన్సోలేషన్ అని పిలుస్తాం, ఇన్సోలేషన్. వన్స్ అగైన్, సన్ ఏం చేస్తుంది? తన ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంది. పంపించేదాన్ని మనం సెండింగ్, దాన్నే మనము ఒక వర్డ్తో చెప్పాలి అంటే ఏం చెప్తాము? రేడియేషన్ అని పిలుస్తాం. ఎర్త్ ఏం చేస్తుంది? ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, రిసీవింగ్. ఆ రిసీవింగ్ చేసుకునేటువంటి దాన్ని ఒక పదంతో చెప్పాలంటే మనం ఏం చెప్తాము? ఇన్సోలేషన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? ఇన్సోలేషన్. అండ్ మరి సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ కాబట్టి దీన్ని సోలార్ రేడియేషన్ అనే పేరుతో పిలుస్తాం. సోలార్ రేడియేషన్, దట్ ఈస్ ద ఎనర్జీ కమ్స్ కాన్స్టెంట్లీ, దట్ ఈస్ ద ఎనర్జీ కాన్స్టెంట్లీ ఎమిటెడ్ బై ద సన్ ఈజ్ నోన్ యాజ్ సోలార్ రేడియేషన్. ఏం చేస్తుంది? ఎనర్జీ కాన్స్టెంట్ గా ఎమిట్ చేస్తుంది. ఏది ఎమిట్ చేస్తుంది? సన్ ఎమిట్ చేస్తుంది. ఆ ఎనర్జీని ఏమని పిలుస్తాము అంటే సోలార్ రేడియేషన్ అనే పేరుతో పిలుస్తాం. అండ్ సన్ ఈజ్ లైక్ ఎ పవర్ హౌస్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యాజ్ ఎ పవర్ హౌస్. ఇది పవర్ హౌస్ లాంటిది. పవర్ హౌస్ that gives the energy in the form of light and heat. Light and heat. It is the non-renewable. It is the renewable energy. అంటే ఎప్పుడు కూడా అంతం లేకుండా ఎప్పుడు వస్తూనే ఉంటుంది 24 గంటలు. అంటే కాకపోతే మనం డార్క్నెస్ లో ఉన్నటువంటి అప్పుడు సన్ యొక్క రేస్ దాని మీద పడవు కాబట్టి, అంటే ఎర్త్ ఇలా ఉంటే సన్ ఇలా ఉన్నప్పుడు దాని యొక్క మొత్తం రేస్ పడితే సగమే పడుతుంది కాబట్టి ఈ పడిన కాబట్టి దాంట్లో లైట్ అండ్ హీట్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డార్క్నెస్ లో లైట్ అండ్ హీట్ లో మనకంతా కూడా ఉండదు. ఏంటిది? ఇది ఇట్స్ ఎ పవర్ హౌస్. పవర్ హౌస్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఎమిటింగ్ ద ఎనర్జీ ఆర్ ఇట్ ఈస్ జనరేటింగ్ ద ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. లైట్ రూపంలో, హీట్ రూపంలో ఇది ఏం చేస్తుంది? ఎనర్జీని పంపిస్తూ ఉంది. ఈ పంపించేటువంటి దాన్ని ఒక పదంతో పిలిచాలంటే ఏమని పిలిచాలని చెప్పినాను? రేడియేషన్. తీసుకునేటువంటి దాన్ని ఏమని పిలిచాలి? ఇన్సోలేషన్. దట్ ఈస్ ఇక్కడ ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద సన్ కమ్స్ టు అస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది సన్ రేస్. ఎలా వస్తుంది ఈ ఎనర్జీ అంటే సన్ రేస్ రూపంలో వస్తుంది. మరి సన్ రేస్ రూపంలో మనం ఎలా ఫీల్ అవుతాం? ఆ సన్ రేస్ వస్తున్నాయి అనేటువంటిది వి కెన్ ఫీల్ by the light
and heat. Right? Now we are going to learn about the next topic, that is insolation. What is meant by insolation? One of first చెప్తున్నాం. It is the receiving part. That means that is energy. ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి దాన్ని ఇన్సోలేషన్ అంటాం. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ద సన్ ఈజ్ సెండ్ చేస్తా ఉంది. మరి ఎర్త్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రిసీవింగ్. మరి సెండ్ చేసేదాన్ని ఏమని పిలుస్తాం? రేడియేషన్ అని పిలుస్తాం. మరి రిసీవింగ్ చేసుకునే దాన్ని ఏమని పిలుస్తాము? ఇన్సోలేషన్ అనే పేరుతో పిలుస్తాం. సన్ ఈజ్ మేకింగ్ ద ఇన్సోలేషన్ చేస్తుంది. ఏం ఇన్సోలేట్ చేస్తుంది అంటే ఏం తీసుకుంటుంది? సన్ యొక్క రేస్ ని, అంటే సన్ యొక్క ఎనర్జీని, సోలార్ ఎనర్జీని తీసుకుంటుంది. ఏ ఫామ్ లో? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లైట్ అండ్ హీట్. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ హీట్. అండ్ వీఆర్ రిసీవింగ్ ది స్మాల్ పోర్షన్. మనం చాలా తక్కువ మనము తీసుకుంటున్నాం సన్ యొక్క ఎనర్జీని. ఎందుకు అంటే ఇక్కడ ఎర్త్కి రిసీవ్ అయ్యే టైంలోనే చాలా మటుకు మనకు మధ్యలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మేఘాలు కావచ్చు, క్లౌడ్స్ కావచ్చు, దాని అంతా కూడా ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే పడిన వెంటనే ఇట్లా మేఘాలు ఉన్నాయనుకోండి, దాని మీద పడిన వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతా ఉంది. జస్ట్ లైక్ యాజ్ అండ్ మిర్రర్. ఒక మిర్రర్ అద్దం మీద రేస్ ఎలా పడి వెనక్కి వెళ్తున్నాయో, రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఇక్కడ కూడా కొన్ని ప్లేస్లలో మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని అసలు ఎర్త్ కి ఎనర్జీ వచ్చేటువంటి దాన్ని ఎలా మళ్ళీ వెళ్తుంది అనేటువంటి దాన్ని ఒకసారి మనం అప్లోడ్ చేసుకుంటే 3 పార్ట్స్ గా మనం చేసుకోవాల్సి వస్తుంది. రిఫ్లెక్టెడ్, అబ్జర్వ్, రేడియేటెడ్. అంటే భూమి మీదకి రాకముందే ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే పడిన వెంటనే ఒక మిర్రర్ మీద రేస్ పడితే ఎలా వెంటనే రిఫ్లెక్ట్ అవుతుందో అలా ఎలా అవుతుంది అనేటువంటి దాన్ని రిఫ్లెక్టెడ్ అంటారు. అబ్జర్వ్ అంటే భూమి ఎంత తీసుకుంటుంది, ఎర్త్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది అనేటువంటి దాన్ని. అలాగే అబ్జర్వ్ చేసిన తర్వాత నిదానంగా ఎంత బయటికి పంపిస్తుంది అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఎందుకు సార్ తీసుకునేది అలాగే పెట్టుకోవచ్చు కదా, బయటికి ఎందుకు పంపించాలి అంటే ఎర్త్ నుంచి మనం రిసీవ్ చేసుకున్న తర్వాత అలాగే ఉండిపోతే ఇక్కడ టెంపరేచర్స్ పెరిగిపోతాయి, విపరీతంగా పెరిగిపోతాయి. టెంపరేచర్స్ పెరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా డెజర్ట్ లాగా మారే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎర్త్ ఏం చేస్తుంది, ఎంత రిసీవ్ చేసుకుంటుందో మళ్ళీ నైట్ టైం అయ్యేసరికి సూర్యుడు ఉండడు అండ్ ద కంటిన్యూస్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు రిసీవింగ్ చేసుకోవడానికి. కాబట్టి ఏం చేస్తుంది, నైట్ టైం అనేటువంటిది ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేసినారో లేదో కానీ ఉదయం మనకు 10 o'clockకి 11 o'clockకి చూస్తే కొంచెం వేడిగా ఉంటుంది. అండ్ చీకట్లో 4 గంటలకి 5 గంటలకు చూసేసరికి మనకు చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు అంటే 4 గంటల 5 గంటల ఆ టైంకి వచ్చేసరికి ఎనర్జీని పూర్తిగా అంటే టెంపరేచర్స్ని పూర్తిగా ఎర్త్ అనేటువంటిది ఏం చేసి ఉంటుంది, రేడియేషన్ చేసి ఉంటుంది. అంటే ఇన్సోలేషన్లో తీసుకున్నటువంటిదంతా కూడా వెంటనే ఇన్సోలేషన్లో నుంచి ఏం చేస్తుంది, రేడియేషన్గా చేస్తుంది. అంటే తీసుకొని పంపించేస్తుంది బయటికి. అలా పంపించడం వల్ల నెక్స్ట్ రోజుకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎనర్జీని తీసుకుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ఎనర్జీని టెంపరేచర్ని తీసుకుంటూనే ఉందనుకోండి, ఎర్త్ ఒక రోజుకి ఏమవుతుంది, పేలిపోతుంది. అలా పేలిపోకుండా ఉండడానికి ఎర్త్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ నైట్ అంతా కూడా రేడియేట్ చేస్తుంది. అంటే తీసుకున్న ఎనర్జీని కొంచెం పంపిస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ ముందు రిఫ్లెక్టెడ్ని చూద్దాం. అసలు ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది. మనకు సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఫస్ట్ అట్మాస్ఫియర్ని టచ్ కావాలి. మరి అట్మాస్ఫియర్లో ఎంత రిఫ్లెక్ట్ అవుతుందంటే దాని మీద పడిన వెంటనే ఎంత బయటికి వెళ్ళిపోతుంది, 6% వెంటనే వెళ్ళిపోతుంది. అలాగే మధ్యలో ఉన్నటువంటి క్లౌడ్స్, ఆ మేఘాలను తగిలి 20% వెళ్ళిపోతుంది, 20%. అండ్ ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మీద పడిన వెంటనే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. జస్ట్ లైక్ యాజ్ ఎ బాల్ టచెస్ ద గ్రౌండ్.
ఒక బాల్ ని తీసుకొని గ్రౌండ్ మీద విసిరేస్తే వెంటనే అది ఎట్లా బౌన్స్ అవుతుందో ఆ రేస్ కూడా ఎర్త్ సర్ఫేస్ మీద పడితేనే వెంటనే 4% ఏం చేస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని ఓవరాల్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ గా మనం క్యాల్కులేట్ చూస్తే 6 + 20 + 4 దట్ ఈస్ టోటల్లీ వీఆర్ గెటింగ్ ద 30%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ అజ్యూమ్ సన్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ 100% అని అనుకుంటే ఏం జరుగుతుంది, అక్కడ 30% రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే భూమి లోపలికి రాకుండానే భూమిలోకి మనం ఫీల్ కావట్లేదు 30%, కేవలం వీఆర్ రిసీవింగ్ అండ్ వీఆర్ ఫీలింగ్ ద 70% ఓన్లీ. 70% మాత్రమే మనం ఫీల్ అవుతున్నాం. 30% ఎందుకు ఫీల్ కావట్లేదు అంటే ద అట్మాస్ఫియర్ ఈస్ రిఫ్లెక్టింగ్ 6% ఆఫ్ ది ఎనర్జీ అండ్ clouds are reflecting the 20% of energy and the earth surface is reflecting 4%. Totally the 30% of the sun's energy is reflected. వెంటనే బయటికి వెళ్ళిపోతూ ఉంది. మరి 70% ఎక్కడికి వస్తుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఏది, ఎర్త్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. మరి ఎక్కడెక్కడ ఎంతంత అబ్జర్వ్ అవుతుంది అంటే తీసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది అంటే అట్మాస్ఫియర్ 16%, అట్మాస్ఫియర్ 16% పెట్టుకుంటుంది అండ్ క్లౌడ్స్ వచ్చేసి 3% అండ్ ల్యాండ్ అండ్ ఓషన్స్ మనకున్నటువంటి భూమి అలాగే ఓషన్స్ సముద్రాలన్నీ కూడా 51% ఎనర్జీని తమలోకి తీసుకుంటున్నాయి. అంటే టోటల్గా మనం చూసుకుంటే 16 + 3 + 51 అండ్ టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే 70%కి మనకు అంతా కూడా అండ్ ఈ 70% మళ్ళీ తీసుకున్నటువంటి 70% తన దగ్గర పెట్టుకోదు, ఏం చేస్తుంది, మళ్ళీ బయటికి పంపిస్తుంది. అలా బయటికి పంపించేటువంటి దాన్ని ఏమంటాం, రేడియేషన్. రేడియేటెడ్ ఎలా చేస్తుంది, స్పేస్ లోకి డైరెక్ట్ గా 6% బయటికి పంపించేస్తుంది అండ్ క్లౌడ్స్ లోకి అట్మాస్ఫియర్ లోకి 64% పంపిస్తుంది. అంటే టోటల్ 70%. అంటే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసింది 70%, బయటికి పంపించింది 70%. అలా వెంటనే పంపించట్లేదు, నిదానంగా నైట్ అంతా ప్రాసెస్ తీసుకొని పంపిస్తుంది. కాబట్టి మనకు ఈ అంతా కూడా మనం ఫీల్ అవ్వట్లేదు టెంపరేచర్స్ అనేటువంటివి. ఒకవేళ 70% అబ్జర్వ్ చేసింది అలాగే తన దగ్గరే పెట్టుకుంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఎర్త్ విల్ బికమ్ యాజ్ ఎ డెజర్ట్ అండ్ వి విల్ డై. మనం అంతా కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. And even the rays reaches the ground of the earth do not receiving the uniformly. అంటే ఎర్త్ మీదికి వచ్చేటువంటి రేస్ కూడా యూనిఫామ్ గా రావట్లేదు, అన్ని చోట్ల సమానంగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఎర్త్ షేప్. ఎర్త్ యొక్క షేప్ని బట్టి మనకు యూనిఫామ్ గా లేదు. ఎందుకు లేదు అంటే ఎర్త్ మనకు రౌండ్ షేప్ లో అంటే కర్వ్డ్ నేచర్ లో ఉంది. కర్వ్డ్ నేచర్ గా ఉండడం వల్ల ఎర్త్ మీద సన్ రేస్ యూనిఫామ్ గా పడడం లేదు, అంటే అన్ని చోట్ల సమానంగా లేదు. ఒకవేళ ఎర్త్ షేప్ గినక ఒక బాక్స్ లాగా అంటే ఫ్లాట్ సర్ఫేస్ లాగా ఉంటే ఆల్ ద సన్ నుంచి వచ్చేటువంటి ఆల్ ద రేస్ ఆర్ మేకింగ్ ద ఎర్త్ హ్యాస్ ఎ యూనిఫామ్ టెంపరేచర్స్. అన్ని చోట్ల ఒకే రకంగా ఉండేది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, సన్ నుంచి వచ్చేటువంటి లెవెల్స్ అంతా కూడా ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈక్వేటర్ దగ్గర స్ట్రైట్ లైన్ గా 90 degrees లో పడుతుంది అండ్ మిగతా చోట్ల అంతా కూడా స్లోప్ లో అంటే స్లాంట్ గా పడతా ఉన్నాయి. అండ్ స్లాంట్లీగా పడడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఎర్త్ యొక్క టెంపరేచర్స్ యూనిఫామ్ గా ఉండడం లేదు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మనకు కనిపిస్తా ఉంది. బికాస్ ఆఫ్ ది నేచర్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్, దట్ ఈస్ ద కర్వ్డ్ షేప్ ఆఫ్ ద ఎర్త్ and the sun rays falls on the 90 degrees on the equator and the slanting at the poles వైపులా స్లాంట్ గా పడతా ఉంది. అండ్ మరి ఈ పడేటువంటి దానిని మనం ఏమని పిలుస్తాము అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మరి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా అంటే ఎప్పుడు 90 degrees ఈక్వేటర్ మీదనే ఉంటుందా, స్లాంట్ గా ఎప్పుడు పోల్స్ దగ్గరనే ఉంటుందా అంటే ఉండదు. ఎర్త్ యొక్క రెవల్యూషన్ ని బట్టి అంటే ఎర్త్
మనకేం చేస్తుంది, సన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సన్ చుట్టూ తిరిగేటువంటి పొజిషన్ ని బట్టి ఎర్త్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే సన్ రేస్ పడేటువంటి కోణాలు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఎలా మారుతూ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వైపును తీసుకుంటే మనకు ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇన్ ది మంత్ ఆఫ్ ద నవంబర్ అండ్ డిసెంబర్. నవంబర్ అండ్ డిసెంబర్ లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే మే అండ్ జూన్. మే అండ్ జూన్ లో ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే 90 degrees ఈక్వేటర్ మీద పడేది, అలాగే స్లాంట్ గా స్లోప్స్ మీద పడేటువంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏం జరుగుతుంది, ఏ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది, దేని వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ది ఎర్త్ రెవల్యూషన్. దట్ మీన్స్ ద ఎర్త్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ అండ్ మూవింగ్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల, ఈ షేప్ లో తిరుగుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇట్ మే బి ఇంక్రీజెస్ ఇన్ ద నార్త్ అండ్ నవంబర్ అండ్ డిసెంబర్ అండ్ ఇట్ మే బి డిక్రీజెస్ ఇన్ ది మే అండ్ జూన్. దిస్ ఈస్ డ్యూ టు ద రెవల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సోలేషన్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం. ఎక్కడెక్కడ ఎంత రిసీవ్ అవుతుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్రకారంగా ఈక్వేటర్ దగ్గర తీసుకున్నాం. దట్ మీన్స్ 0 degrees లాటిట్యూడ్. మరి 0 degrees లాటిట్యూడ్ దగ్గర ఎంత ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 units రిసీవ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 45 degrees ఎగ్జాంపుల్ కి మనం తీసుకోవాల్సి వస్తే, దట్ ఈస్ ద నార్త్ జపాన్ సైడ్ మనం పోయి చూస్తే ఎంత రిసీవ్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూస్తే 75 units. అండ్ మరి ఇక్కడ చూసుకుంటే నార్త్ జపాన్ 45 degrees లో చూసుకుంటే ఎంత రిసీవ్ అవుతుంది అంటే 75 units రిసీవ్ అవుతుంది. అదే పోలార్ సర్కిల్ లో ఉన్నటువంటి దట్ ఈస్ 66.5 degrees లో తీసుకుంటే వీఆర్ రిసీవింగ్ ద 50 units ఆఫ్ ద సన్స్ ఎనర్జీ. అండ్ ద పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ 90 degrees దగ్గర, ఈ 90 degrees లాటిట్యూడ్ దగ్గర మనం చూసుకుంటే వీఆర్ రిసీవింగ్ ద 40 units ఆఫ్ ద ఎనర్జీ. 40 units ఆఫ్ ద ఎనర్జీ. అండ్ మరి ఎందుకు అలా జరిగింది అంటే బికాస్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆర్ కర్వ్డ్ షేప్ ఆఫ్ ద ఎర్త్. ఈ షేప్ అనేటువంటిది కర్వ్డ్ షేప్ లో ఉండడం వల్ల మనకి ఇలా జరిగింది. అండ్ ద టెంపరేచర్ ఇస్ వ్యారీస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ టెంపరేచర్ అనేది ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి, అనదర్ ప్లేస్ కి చూసుకుంటే ఇట్ మే బి వ్యారీస్, మారుతూ ఉంది. ఎందుకు మారుతూ ఉంది, అంత ఎర్త్ మీదనే కదా ఉండేది, కానీ ద ఎర్త్ యొక్క షేప్ మనకు కర్వ్డ్ నేచర్ లో ఉండడం వల్ల ఇది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఇంకోటి మారడానికి గల కారణం, ఇంకొక కారణం ఏంటంటే విండ్స్. దట్ మీన్స్ గాలులు. ఎయిర్ వేరు, విండ్ వేరు. ఎయిర్ అనేటువంటిది గాలి అండ్ విండ్స్ అనేటువంటిది మనకు ఏ వస్తువునైనా ఎగిరిచ్చేటువంటిది, తీసుకొని పోగలిగినంత ఎనర్జీ కలిగినటువంటి మోస్ట్ ఎనర్జెటిక్ ఎయిర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే విండ్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ ఇస్ ద రెయిన్స్. ఒక ప్లేస్ యొక్క మొత్తం టెంపరేచర్ ని డిసైడ్ చేయగలుగుతున్నటువంటిది ఏంటి అంటే విండ్స్ అండ్ రెయిన్స్. గాలి, వాన, ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఒక ప్లేస్ యొక్క ఇంకొక టెంపరేచర్ ని ఇంకొక ప్లేస్ యొక్క టెంపరేచర్ ని మారుస్తూ ఉండడంలో ఇవి చాలా బెస్ట్ ప్లేస్ ని అండ్ కీ రోల్ ని ప్లే చేస్తా ఉన్నాయి. అండ్ ద టెంపరేచర్ ఆన్ ది అండ్ ద రెయిన్ఫాల్ అఫెక్ట్స్ ద లైఫ్. ఇక్కడ మనం చూసుకుంటే ఈ టెంపరేచర్ కావచ్చు అండ్ ద రెయిన్ఫాల్ కావచ్చు, ఇది మొత్తం అంతా కూడా ఏదాన్ని చేస్తుంది అంటే అఫెక్ట్ ద లైఫ్ ని అఫెక్ట్ చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంపరేచర్ రెయిన్ఫాల్ తక్కువగా ఉన్నటువంటి ప్లేస్లలో డెజర్ట్ గా మారిపోతా ఉంది. టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లలో మనకి ఏం చేస్తా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పోలార్ రీజియన్స్ కావచ్చు, అండ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అండ్ థార్ డెజర్ట్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సౌత్ ఇండియాలో మనం నివసిస్తున్నటువంటి దాన్ని చూస్తే ద టెంపరేచర్స్ అండ్ ద రెయిన్ఫాల్ ఇస్ వ్యారీస్, అంటే మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతానికి మన ప్రాంతానికి చాలా వేరియేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అదే ఇక్కడ మనం చెప్పుకుంటుండేది. అండ్ ఇంతే కాదు, ఇది మనం ఇందాక చెప్పుకున్నాం లైఫ్,
లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి. నాట్ ఓన్లీ ద హ్యూమన్ లైఫ్స్, మనుషులనే కాకుండా ఇవి ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. దట్ ఈస్ the life of the plants and animals are depend upon the heat and water. వేడి మరియు అక్కడ దొరికేటువంటి నీటి వల్ల ఈ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ తమ యొక్క జీవితాన్ని, తమ పెరిగేటువంటి విధానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దట్ మీన్స్ ద ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ డిపెండ్ ఆన్ ది హీట్ అండ్ వాటర్. ఎగ్జాంపుల్ కి మనం తీసుకోవాల్సి వస్తే గ్రీన్ హౌసెస్. వాట్ ఈస్ మెంట్ బై గ్రీన్ హౌసెస్? ఈ హౌసెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుండేది కరెక్ట్ హౌసెస్ లాగానే ఉంటాయి. మరి ఏంటి ఈ గ్రీన్ హౌసెస్? ఈ గ్రీన్ హౌసెస్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ గా మనం తయారు చేసినటువంటి హౌసెస్. అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ప్లాంట్స్. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ప్లాంట్స్, మొక్కలు పెరగడానికి. ఎలాంటి ప్లేస్ లో? వెరీ కోల్డ్ ప్లేసెస్. ఈ వెరీ కోల్డ్ ప్లేసెస్ లో పెరగడానికి మనము కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా తయారు చేయబడినటువంటి ఎన్విరాన్మెంట్ ని మన హౌసెస్ ని మనం ఏమంటాం అంటే గ్రీన్ హౌసెస్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఫర్ గ్రోయింగ్ ద వెజిటేబుల్స్ అండ్ ద ఫ్రూట్స్. వెజిటేబుల్స్ ని ఫ్రూట్స్ ని పెంచడానికి దీనిని ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు ఇది ఇంకా వ్యాస్ట్ గా పెరిగి ఇప్పుడు మనం ప్యాడీ కూడా అంటే వరిని కూడా పండిస్తా ఉన్నారు అలాంటి ప్లేస్లలో. అండ్ ఇక్కడ దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి రూఫ్స్ అండ్ వాల్స్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ రిసీవింగ్ ఓన్లీ ద హీట్ అండ్ ఇట్ ఈస్ నాట్ సెండింగ్ బ్యాక్. అంటే ఈ ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి రూఫ్ వాల్స్ ఏం చేస్తాయంటే సన్ నుంచి వచ్చేటువంటి హీట్ ని లైట్ ని రిసీవ్ చేసుకుంటాయి, లోపలికి పంపిస్తాయి, కానీ వన్ వే బయటికి మాత్రం పంపించవు. దానివల్ల దట్ ఈస్ ఇట్ మేకింగ్ ద ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్స్ టు బి గ్రోన్. ఇవి పంటలు వేసుకోవడానికి, అలాంటి ప్లేస్లలో వెజిటేషన్ చేయడానికి, అగ్రికల్చర్ చేయడానికి ఇవి బాగా పనికి వస్తాయి. దట్ మీన్స్ ద ట్రాన్స్పరెంట్ రూఫ్స్ అండ్ వాల్స్ దట్ ఈస్ అలౌస్ ద హీట్ come inside but not escape from the outs on the greenhouses నుంచి ఎస్కేప్ కాకుండా చూస్తాయి. అదే దీని యొక్క స్పెషాలిటీగా మనం ఇక్కడ చెప్పు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ ద గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి గ్లోబల్ వార్మింగ్? దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఆన్ ద గ్లోబ్. మనకు ఉన్నటువంటి భూమి మీద విపరీతమైనటువంటి వేడి పెరగడాన్ని మనం ఏమని పిలుస్తామంటే గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్, చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ కావడం వల్ల మనకేం జరుగుతుంది అంటే మొత్తం అంతా దట్ మీన్స్ ఇక్కడ మనకి ఏం చేస్తుంది, ఎక్సెస్ గా కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కి దీనికి సంబంధం ఏంది? దట్ ఈస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ప్రివెంట్స్, ఆపేస్తుంది. ఏం చేస్తుంది అంటే ఎర్త్ నుంచి వెళ్ళాల్సినటువంటి దాన్ని ఏమంటాం, రేడియేషన్ కావాల్సినటువంటి దాన్ని ఆపేస్తుంది. ఇట్ ప్రివెంట్స్ ద రేడియేషన్ ఆఫ్ ద ఎర్త్. అంటే సన్ నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి ఎనర్జీని ఎర్త్ ఏం చేస్తుంది, నైట్ టైం అంతా కూడా కొంచెం వదిలేస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ ఏం చేస్తుంది, అలా వదిలేయకుండా ఇది ఏం చేస్తుంది, ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి, అంటే ఎర్త్ ఇలా ఉంటే ఎర్త్ చుట్టూ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఏం చేస్తుంది, వచ్చినటువంటి ఎనర్జీని బయటికి పోకుండా ఆపేస్తుంది. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఎనర్జీ అక్కడే ఉండిపోతుంది. అంటే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. ఏది, కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు అంత పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఆఫ్ ది వీఆర్ యూజింగ్ ద వ్యాస్ ఆఫ్ ది డీజల్, పెట్రోల్, వెహికల్స్ అండ్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా వాడడం. అండ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్ గా ఏం చేస్తున్నాం, వీఆర్ మేకింగ్ ద డిఫారెస్టేషన్, కటింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, కటింగ్ ఆఫ్ ద ట్రీస్. వీటినన్నిటిని కూడా చేయడం వల్ల మనకి ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతా ఉంది.
అండ్ దానివల్ల రిజల్ట్ ఏం జరుగుతుంది అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ద టెంపరేచర్స్ ఇన్ ద గ్లోబ్. మనకు ఎర్త్ లో ఏం చేస్తుంది, టెంపరేచర్స్ అనేటువంటి విపరీతంగా పెరుగుతుంది. మరి దీన్నే మనం ఏమని చెప్తున్నాం అంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. నౌ అనదర్ టాపిక్ ఇస్ ద కాన్స్టెంట్స్ ఆఫ్ ద హీట్. ఇక్కడ మనం తీసుకుంటే ల్యాండ్ అనేటువంటిది ఒకటి తీసుకుంటాం, వాటర్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకుంటాం, ఇంకా చెప్పాలంటే ఓషన్ అనేటువంటి పేరుతో తీసుకుంటాం. మరి ల్యాండ్ తీసుకుంటే ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ద హీట్. Good conductor of heat. That means it heats up and cools down quickly. చాలా క్విక్గా, చాలా తొందరగా వేడెక్కుతుంది, చాలా తొందరగా ఏం జరుగుతుంది, వెంటనే కూల్ అవుతుంది. ఏంటిది, ల్యాండ్. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసి చూస్తే ఉదయం పూట మనకు ఈ సమ్మర్ సీజన్ అప్పుడు చూస్తే ఉదయం 9 గంటలు 10 గంటలకే ల్యాండ్ అనేటువంటిది అంటే భూమి అంతా కూడా బాగా వేడెక్కి ఉంటుంది. సాయంత్రం 4 గంటలకే బాగా మళ్ళీ చల్లబడి ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి వాటర్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇట్ హీట్స్ అండ్ కూల్స్ డౌన్. వేడెక్కడము, కూల్స్ డౌన్ అవ్వడము స్లోలీ, చాలా నిదానంగా జరుగుతుంది. అంటే వేడెక్కడము నిదానంగా జరుగుతుంది, అది కూల్ అవ్వడం, చల్లారడం కూడా నిదానంగానే జరుగుతుంది. ఏ విషయంలో అంటే దట్ ఈస్ ద ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ది ఓషన్స్ ఆర్ ద వాటర్. అండ్ ఇక్కడ దీన్నే మనం చెప్పుకోవడానికి ఈ టెంపరేచర్స్ అనేటువంటి దాన్ని ఇంతవరకు మనం ఉపయోగించాం. టెంపరేచర్స్ అనేటువంటి దాన్ని ఇంతవరకు మనం ఉపయోగిస్తూ వచ్చాం. మరి ఈ టెంపరేచర్ని మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే బై ది థెర్మోమీటర్ అనేటువంటి దాన్ని ఉపయోగించి మనం ఉపయోగిస్తాం. అండ్ మరి థెర్మోమీటర్ని ఎలా ఈ టెంపరేచర్స్ని ఒక ప్లేస్లో ఇంత హైగా ఉంది, ఇంత లోగా ఉంది అనేటువంటి దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే బై ది సైంటిస్ట్. ద సైంటిస్ట్ హ్యావ్ రికార్డెడ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్లో ఎక్కడెక్కడ హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ లోయెస్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఎలా తీసుకుంటున్నాము అంటే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు హైయెస్ట్ టెంపరేచర్ ఎర్త్లో ఎక్కడ రికార్డ్ అయ్యింది అంటే అజీజియా అనేటువంటి ప్లేస్లో. అజీజియా ఎక్కడుంది? అజీజియా ఆఫ్రికాలో ఉంది. ఎంత రికార్డ్ అయ్యింది అంటే దట్ ఈస్ ద 57.8 degrees centigrade. 57.8 degrees centigrade. That is on the July 1922 అనేటువంటి ఇయర్లో హైయెస్ట్ టెంపరేచర్ అజీజియా ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్లేస్లో 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్ గా నమోదైంది. మరి లోయెస్ట్ టెంపరేచర్ అంటే చాలా అతి తక్కువైనటువంటి టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయ్యిందంటే వోల్స్టాక్ అనేటువంటి ప్లేస్ లో. ఎక్కడ అంటే ఇది అంటార్కటికాలో ఉంది. అంటార్కటికా అనేటువంటి ప్లేస్ లో ఇది రికార్డ్ అయింది. ఎంత రికార్డ్ అయింది అంటే దట్ ఈస్ -89.2 degrees centigrade. -89.2 degrees centigrade at the time of the July 1983లో ఇది రికార్డ్ కావడం జరిగింది. హైయెస్ట్ టెంపరేచర్ ఇప్పటి వరకు మనకు ప్రపంచంలోనే హైయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ రికార్డ్ అయిందంటే అజీజియా అనేటువంటి ప్లేస్ ఆఫ్రికాలో ఉంది. ఎంత? 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్ గా నమోదైంది. ఎంత ఎప్పుడు రికార్డ్ అయింది అంటే జూలై 1922లో మనకు రికార్డ్ కావడం జరిగింది. మరి అలాగే లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ? వోల్స్టాక్ అనేటువంటి ప్లేస్ అంటే అంటార్కటికాలో ఉంది. దట్ ఈస్ -89.2 డిగ్రీ సెంటిగ్రేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ది జూలై 1983లో రికార్డ్ అయింది. మరి వీటన్నిటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం సైంటిఫిక్ మెథడ్స్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అంటే వాటర్ బాగా వేడెక్కాలి అంటే వేడెక్కింది అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది మనకి అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయినప్పుడు మనకు వాటర్ బాయిల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి అదే వాటర్ ఐస్ లాగా మారాలంటే ఫ్రీజింగ్ పాయింట్ గడ్డ కట్టాలంటే వాటర్
ఐస్ లాగా గడ్డగట్టాలంటే ఎంత ఉండాలి? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే వాటర్ మనకు గడ్డ కట్టేస్తారు. కానీ ఇక్కడ చూడండి 0 కంటే కూడా ఏమైపోయింది? -89.2 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఎంత తక్కువ టెంపరేచర్ అంటే ఒక గ్లాస్ వాటర్ని మనం తీసుకొని పైకి విసిరేస్తే కింద వాటర్ పడదు, ఐస్ గడ్డలు పడతాయి. అంటే అంత మనం విసిరేయగానే అంత కూల్నెస్కి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది? కింద ఐస్ గడ్డలు అనేటువంటి పడుతుంది, ఐస్ క్యూబ్స్ అనేవి పడిపోతాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ ఇస్ ద 0 డిగ్రీ సెంటిగ్రేడ్. 0 కంటే మైనస్లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడ మనకు ఇది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము మినిమం టెంపరేచర్ అంటే మినిమం లాస్ట్ ఎంత ఉంది అంటే మినిమం టెంపరేచర్ ఈస్ ద -273.16 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇంతకంటే ఇంకా తక్కువ టెంపరేచర్ ఎక్కడ లేదు. అండ్ ఇదే మనకు లాస్ట్ తక్కువగా ఉండేటువంటి టెంపరేచర్. దట్ ఈస్ -273.16 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ఇట్ ఈస్ ద టెంపరేచర్ కెనాట్ బి గో బిలో దిస్. ఇంకా ఇంతకంటే తక్కువ పోవడానికి మనకు వీల్లేదు. హైయెస్ట్ లోయెస్ట్ టెంపరేచర్స్ ని మనం రికార్డ్ చేస్తున్నాం. ఎలా రికార్డ్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద 6 మాక్సిమం అండ్ మినిమం థెర్మోమీటర్స్. అంటే 6 థెర్మోమీటర్స్ ఉపయోగిస్తున్నాం, మినిమం అండ్ మాక్సిమం. మరి యూజ్ చేసిన తర్వాత దాన్ని రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఎలా చేస్తాం అంటే బై యాడింగ్ ఆల్ మాక్సిమం టెంపరేచర్స్. బై యాడింగ్ all maximum temperatures by divided by number of days. టోటల్గా ఎన్ని రోజుల నుంచి రికార్డ్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని చేసుకుంటే మనకు రికార్డ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. దట్ ఈస్ యాడింగ్ అప్ ఆల్ ద మాక్సిమం టెంపరేచర్స్ అండ్ డివైడింగ్ ఇట్ బై ది నెంబర్ ఆఫ్ డేస్ గా మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు టెంపరేచర్స్ ని గురించి మనం డిఫరెంట్ టైప్స్ కూడా చెప్పుకున్నాం కదా. క్లైమేటిక్ ప్లేసెస్ ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. దట్ ఈస్ ద మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. మోడరేట్ క్లైమేట్. What is meant by moderate climate? The place very near, that is near to the sea. సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాలని అక్కడ ఏం జరుగుతుంది అంటే సంవత్సరం మొత్తం ఇయర్లీ కాన్స్టెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. కాన్స్టెంట్ టెంపరేచర్స్ ఉంటాయి అంటే ఎప్పుడు ఒకే విధమైనటువంటి టెంపరేచర్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఇయర్ మొత్తం కూడా కాన్స్టెంట్ టెంపరేచర్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి ఏం చేసుకున్నాము, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇందాక ఫస్ట్లో చెప్పినాం, వాటర్ అనేటువంటిది స్లోగా వేడెక్కుతుంది అండ్ స్లోగా చల్లారబడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సీ నుంచి వచ్చేటువంటి అంటే సీలో ఉండేటువంటి వాటర్ వేడెక్కుతుంది. వేడెక్కడానికి మ్యాక్సిమం 24 అవర్స్ కావాలి. కానీ సూర్యుడు ఉండేదేమో 12 అవర్స్ మాత్రమే. మరి 12 అవర్స్కి మనకి ఏం జరుగుతుంది, వేడెక్కుతుంది కానీ కావాల్సినంత అంటే బాగా మనకు టెంపరేచర్ చూడగలిగినంత వేడెక్కట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోతాడు కాబట్టి మళ్ళీ వెంటనే కూల్ అవుతుంది. కాబట్టి సముద్రం మీద నుంచి వచ్చేటువంటి గాలులన్నీ కూడా సముద్రం మనకు చల్లగా ఉంటుంది కాబట్టి దాని మీద నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకు చల్లగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అంతా కూడా ఒకే రకమైన అంటే సంవత్సరం మొత్తం ఒకే రకంగా మనకు కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద ప్లేసెస్ నియర్ ద సీ ఈజ్ యూజువల్లీ హ్యావింగ్ ద కాన్స్టెంట్ టెంపరేచర్స్ త్రూఅవుట్ ద ఇయర్. దట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ నోన్ యాజ్ మోడరేట్ క్లైమేట్. దీనికి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ గా ఉండేటువంటిది ఏంటి అంటే దట్ ఈస్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. అంటే ఎప్పుడు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. varies from the day to day. ఎందుకు మారుతుంది అంటే బికాస్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. ఫార్ అవే ఫ్రమ్ ద సీ. దట్ ఈస్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఆర్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సీ. దీనికి సీ మీద ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది దీని మీద ఉండదు. దానివల్ల మనకు ఇక్కడ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉంటే ఇక్కడ సంవత్సరం మొత్తం డిఫరెంట్ గా మనకు ఇక్కడ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి. అండ్ ఇవి ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ ద ఫార్ అవే ఫ్రమ్ ద సీ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ద ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ. సముద్రం మీద వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏవి మనకు కనిపించవు.
నెక్స్ట్ వన్ ఇస్ ద హైట్ ఇన్ ఎవాల్యుయేషన్ అని పిలుస్తాం, అండ్ ద టెంపరేచర్ రిలేషన్. టెంపరేచర్కి ఉండేటువంటి రిలేషన్ తీసుకుంటే ఇక్కడ మనకు టెంపరేచర్ విల్ బి డిక్రీజెస్ విత్ ది ఎవాల్యుయేషన్. మొత్తం హైట్ పెరిగే కొద్దీ, అంటే సముద్ర మట్టం నుంచి ఎంఎస్ఎల్ నుంచి హైట్ వెళ్ళే కొద్దీ మనకు ఏం జరుగుతుంది, టెంపరేచర్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. అంటే ఎంత హైట్కి ఎంత డిక్రీజ్ అవుతుంది, ప్రతి 1000 మీటర్స్ హైట్కి 6 డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఢిల్లీని తీసుకుందాం, ఇది 2000 మీటర్స్ ఉంది. మరి అలాగే హైదరాబాద్ని తీసుకుందాం, ఇది వచ్చేసి 1000 మీటర్స్ హైట్లో ఉంది. 1000 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి హైదరాబాద్లో మనకు 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఢిల్లీలో 2000 మీటర్స్ కాబట్టి ఏం చేయాలి, 16 డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ ప్రతి 1000 పెరిగింది మళ్ళీ ఇక్కడ, అంటే 6 డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 10 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే సార్ ఢిల్లీ ఉండేది ఇండియాలోనే, హైదరాబాద్లో ఉండేది ఇండియాలోనే, కానీ హైదరాబాద్లో ఏమో 16 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది, ఢిల్లీలో ఏమో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. అంటే ఎందుకు అంటే ఇది హైదరాబాద్ వచ్చి ఎంఎస్ఎల్ మీన్ సీ లెవెల్ నుంచి 1000 మీటర్స్ హైట్లో ఉంటే ఢిల్లీ వచ్చేసి 2000 మీటర్స్ హైట్లో ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది, 6 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సిమ్లా వెళ్దాం లేదా హిమాచల్ ప్రదేశ్ వెళ్దాం, అది ఒక 3000 మీటర్స్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, 10 మైనస్ 6 డిగ్రీ అంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. మళ్ళీ ఇంకా వెళ్ళాలి. అంటే ప్రతి హైట్ పెరిగే కొద్దీ 1000 మీటర్స్ హైట్ పెరిగే కొద్దీ ఏం తగ్గుతుంది, 6 డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క టెంపరేచర్ అనేటువంటిది తగ్గుతూ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ usually for every 1000 meters of height increases, it is the evaluation, the temperature is automatically falls down about the 6 degree centigrade. మరి ఎందుకు ఇలా జరుగుతుంది, హైట్ పెరిగే కొద్దీ సముద్రం నుంచి హైట్ వెళ్ళే కొద్దీ, అంటే మనకు చాలా మందికి డౌట్ ఉంది, సార్ హైట్ వెళ్తుంది అంటే సూర్యునికి దగ్గరగా వెళ్తుంది కదా, మరి హీట్ పెరగాలి కదా, మరి ఎందుకు హీట్ అనేటువంటిది టెంపరేచర్ అనేది తగ్గుతుంది అంటే బికాస్ ఆఫ్ ది, ఎందుకు జరుగుతుంది అంటే కూల్ టెంపరేచర్స్. ఫస్ట్ వన్ కూల్ టెంపరేచర్స్ ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే సముద్రం నుంచి హైట్ వెళ్ళే కొద్దీ మనకు కూల్ టెంపరేచర్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ప్లాంట్స్, ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది ప్లాంట్స్ డిఫరెంట్ పెరుగుతుంటాయి. ఎక్కడ హిల్లీ ఏరియాస్, మరి ఇంత హైట్ వెళ్తున్నాయంటే అవన్నీ కొండలే, ఆ కొండ ప్రాంతాల్లో పెరిగేటువంటి, పర్వత ప్రాంతాల్లో పెరిగేటువంటి హిల్స్ అండ్ మౌంటైన్స్ ఏరియాస్లలో పెరిగేటువంటి రకరకాలైనటువంటి చెట్ల వల్ల, అక్కడ హైట్గా ఉండడం వల్ల, అక్కడ వచ్చేటువంటి కూల్గా వచ్చేటువంటి గాలుల వల్ల మనకు ఇక్కడ హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేటువంటిది కనిపించకుండా తగ్గుతూ పోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇదే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా. మరి నార్త్ ఇండియాని సౌత్ ఇండియాని ఒకసారి కంపేర్ చేసి చూస్తే, నార్త్ ఇండియా అనేటువంటిది మీన్ సీ లెవెల్ కంటే హైట్ ఉంది వెన్ కంపేర్ టు ద మీన్ సీ లెవెల్ ఆఫ్ ది సౌత్ ఇండియా. అంటే సౌత్ ఇండియా మీన్ సీ లెవెల్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది, అండ్ నార్త్ ఇండియా మీన్ సీ లెవెల్ వచ్చేసి హైట్లో ఉంది. నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా ఇక్కడ ఉంది అనుకున్నాం. దీనివల్ల ఏం జరుగుతుంది, సౌత్ ఇండియాలో ఉండేటువంటి టెంపరేచర్స్ కంటే కూడా నార్త్ ఇండియాలో ఉండేటువంటి టెంపరేచర్స్ మనకు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే మీన్ సీ లెవెల్ హైట్గా ఉంది కాబట్టి మీన్ సీ లెవెల్ నుంచి. సో దట్స్ వై ద నార్త్ ఇండియా ఈజ్ ద కూలర్ దాన్ ద సౌత్ ఇండియా. ఎందుకు కూలర్గా ఉంటుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ ద ఇన్వర్షన్. Inversion. What is meant by inversion? That is the cooler temperatures. The cooler temperatures are the ground level. గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కూల్ టెంపరేచర్స్ని మనం ఇన్వర్షన్గా చెప్పుకుంటాం. అంటే గడ్డి మీద అప్పుడప్పుడు చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి, దానిలోనే మనం ఇన్వర్షన్స్గా చెప్పుకుంటాం. ఎందుకు అలాంటి వాటర్ డ్రాప్స్ వస్తాయి, ఎందుకు అంత కూల్ టెంపరేచర్స్ ఏర్పడతాయి అంటే బికాస్ ఆఫ్ ది షార్టర్ డే అండ్ లాంగర్ నైట్.
మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్వర్షన్ అనేటువంటిది అంటే ఈ గడ్డి మీద ఉండేటువంటి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఏ సీజన్లో వస్తాయంటే వింటర్ సీజన్లో వస్తాయి. ఆ వింటర్ సీజన్లో ఉండేటువంటిది ఏంటి అంటే షార్టర్ డే అండ్ లాంగర్ నైట్. తక్కువగా ఉండేటువంటి పగలు, ఎక్కువగా ఉండేటువంటి నైట్. మనకు అప్పుడు అబ్జర్వ్ చేస్తే త్వరగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. 5 గంటలకే 6 గంటలకే చీకటి పడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ది షార్టర్ డే. అంటే డే అనేది తక్కువగా ఉండడం, నైట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఏ సీజన్లో? వింటర్ సీజన్లో. మరి ఇలా ఉంటే ఏమవుతారు సార్? ఎందుకు ఇలా జరుగుతుంది? మరి డేలో మనకి ఏం జరుగుతుంది? ఇన్సోలేషన్ జరుగుతుంది, అంటే సన్ యొక్క ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. మరి తీసుకునేటువంటి ప్రాసెస్ ఇక్కడ ఏం జరిగింది? లాంగ్ ఉందా, షార్ట్గా ఉందా? షార్ట్గా ఉంది, అంటే తక్కువ అవుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? రేడియేషన్ నైట్ టైంలో, అంటే తీసుకున్న ఎనర్జీని బయటికి పంపించాలి. బయటికి పంపించేది ఏమైంది? లాంగర్ అయింది, అంటే పెరిగింది. అంటే వచ్చేది తగ్గింది, బయటికి పోయేది పెరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది? కూలర్ టెంపరేచర్స్ ఫామ్ అయింది. అంటే షార్టర్ డేస్ వల్ల ఏమైనాయి? రిసీవ్ చేసుకునేటువంటి సన్ ఎనర్జీ తగ్గిపోయింది. లాంగర్ నైట్స్ వల్ల ఏమైపోయింది? బయటికి పంపించేటువంటి రేడియేషన్, సన్ యొక్క రేడియేషన్ తీసుకున్నాం కదా, ఎనర్జీని తీసుకున్నాం, దాన్ని ఏమైంది? ఇప్పుడు బయటికి పంపిస్తా ఉన్నాం. ఆ బయటికి పంపించే ప్రాసెస్ ఎక్కువైపోయింది, టైం ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైపోయింది? కూలర్ టెంపరేచర్స్ ఫార్మ్ అయినాయి at the ground level. And we are making that example, that is the formation of the small little tiny water drops on the grass. లో ఉండే కనిపించేటువంటిదిగా మనకు కనిపిస్తా ఉంది. అండ్ ఇక్కడ మనము నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఫార్ అండ్ నియర్ టు ద ఈక్వేటర్. ఈక్వేటర్కి దగ్గరగా ఉండడం, దూరంగా ఉండడం. ఈక్వేటర్కి దగ్గరగా ఉండేటువంటి ప్లేస్, ఈక్వేటర్కి దూరంగా ఉండేటువంటి ప్లేస్. ఈక్వేటర్కి దగ్గరగా ఉంటే ఏమవుతుంది? దూరంగా ఉంటే ఏమవుతుంది? దగ్గరగా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వింటర్ సీజన్లో బాగా చలి పెడతా ఉంది, చలిమంట వేస్తాం. చలిమంటకు దగ్గరగా వెళ్తే ఏమవుతుంది? మనకు వెచ్చగా అనిపిస్తుంది. అదే చలిమంటకు దూరంగా వెళ్తే చలి పెడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈక్వేటర్లో 90 degrees యాంగిల్లో మనకు సన్ రైజ్ పడడం వల్ల ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. మరి ఆ వేడిగా ఉండేటువంటి ప్రదేశానికి దగ్గరగా వెళ్ళామనుకోండి, మనకేమనిపిస్తుంది? వేడి అనిపిస్తుంది. అదే దూరంగా వెళ్తున్నాం అనుకోండి, అంటే అట్ ద నార్త్ ఆర్ సౌత్, నార్త్ వైపుకి కానీ సౌత్ వైపుకి కానీ, అంటే ఈక్వేటర్ నుంచి పైకి కానీ కిందికి కానీ వెళ్ళిపోతున్నట్టుగా, దూరంగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తే మనకేమనిపిస్తుంది? కూల్గా అనిపిస్తుంది. దగ్గరగా పోతుంటే హీట్గా, వేడిగా, హాట్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ద ఈక్వేటర్ హ్యాస్ రిసీవింగ్ ద 90 degrees ఆఫ్ ది సన్ రేస్ ని 90 degrees లో రిసీవ్ చేసుకుంటుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఇక్కడ ఎగ్జాంపుల్కి ఈ ఏరియాని ఈక్వటోరియల్ రీజియన్స్ అని పిలుస్తుంది. మరి ఈక్వటోరియల్ రీజియన్స్ లో ఈ 90 degrees లో రిసీవ్ చేసుకోవడం వల్ల దెర్ ఈస్ నో సపరేట్ సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్. ఇక్కడ వీళ్ళకి సపరేట్ గా సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అనేటువంటిది ఉండదు. ఉదయం అంతా కూడా సమ్మర్ లాగా ఉంటుంది, నైట్ అంతా కూడా వాళ్ళకు రేడియేషన్ ఎక్కువ జరగడం వల్ల చలి బాగా ఎక్కువగా పెడుతుంది. అంటే మరీ మంచు పడేంత కాదు కానీ బాగా చలి అయితే ఉంటుంది ఇక్కడ. అంటే ఒకే రోజు సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అదే దూరంగా ఉన్నటువంటి ప్లేస్ చూసుకుంటే దెర్ ఈస్ అ సపరేట్ సమ్మర్ సీజన్ అండ్ వింటర్ సీజన్. సపరేట్ గా సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఈ రీజియన్లో ఇండోనేషియాని తీసుకోవచ్చు. ఇండోనేషియాని ఈక్వటోరియల్ రీజియన్లో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి దానిని వేరువేరుగా పోలార్ రీజియన్స్ని, అమెరికాని అండ్ అంటార్కిటికా ప్లేసెస్ని మనము ఈక్వేటర్ నుంచి దూరంగా ఉన్నటువంటి ప్లేస్లుగా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే ద ఫస్ట్ సన్ రైజెస్ ఇన్ ద ఇండియాలో ఫస్ట్ సన్ రైజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎందుకు సార్ అరుణాచల్ ప్రదేశ్ అవుతుంది అంటే ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ బై ద వెస్ట్ టు ఈస్ట్. వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకు తిరుగుతుంది కాబట్టి ఈస్ట్ లో ఉన్నటువంటి ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్ మీద సన్ యొక్క రేస్ పడతాయి. దట్ మీన్స్ ద ఫస్ట్ సన్ రైజ్ ఈజ్ సీన్ ఇన్ ద ఇండియా ఈజ్ ద అరుణాచల్ ప్రదేశ్. మరి దీని ప్రకారంగా వెస్ట్ సైడ్ ఏముంది? గుజరాత్ ఉంది. కాబట్టి మనకు లాస్ట్ సన్ రైజ్ కావచ్చు
లేదా లాస్ట్ సన్సెట్ కావచ్చు. ఎక్కడ చూస్తామంటే గుజరాత్లో చూస్తాం. ఫస్ట్ సన్ రైజ్ ఫస్ట్ సన్సెట్ ఎక్కడ చూస్తాము? అరుణాచల్ ప్రదేశ్లో చూస్తాం. అండ్ మరి ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా ఏ ప్లేస్ని చెప్పుకుంటామంటే జపాన్ని చెప్పుకుంటాం. అండ్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటే అర్ధరాత్రి కూడా మనకు కనిపించగలిగినటువంటి సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు అంటే నార్వే అనేటువంటి ప్రదేశంలో కనిపిస్తాడు. అది ఎందుకు కనిపిస్తాడు అనేటువంటిది ఇంకా కొంచెం డీటెయిల్గా థర్డ్ లెసన్లో మనం చెప్పుకోగలుగుతాం. అండ్ దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ది సెకండ్ లెసన్. థ్యాంక్ యూ.